హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సూతర్ ల్యాండ్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టెప్ ఇంటూ ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే ఒక మంచి స్టెప్ అయితే అంటే మీ కెరియర్ నుంచి మంచి ముందుకేసే స్టెప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక బెస్ట్ కంపెనీ అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ హైలైట్స్ అయితే తెలుసుకుందాం. షిఫ్టింగ్ టైం అయితే ఉంటుంది. షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ యూఎస్, యూకే అండ్ కెనడా. షిఫ్టింగ్ 9 hours అంటే మార్నింగు, ఈవినింగు, ఆఫ్టర్నూన్, నైట్ షిఫ్ట్ ఇలా అయితే షిఫ్టింగ్ పద్ధతి ఉంటుంది. మీరైతే చేయడానికైతే కంఫర్ట్గా ఉండాలన్నమాట. డిజైర్డ్ స్కిల్స్ నీడ్ ఎక్స్పెక్టేషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చరికి ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ యూజీ కెన్ అప్లై అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అవసరం లేదు. జస్ట్ మీ యొక్క మొబైల్లోనే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అది మన యొక్క సొంత స్టేట్లోనే అంటే మన హైదరాబాద్లోనే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చరికి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, అలాగే అసైన్మెంట్ అండ్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. ఇంకా 0 నుంచి 2 years అంటే 0 అంటే ఫ్రెషర్స్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా 2 years అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. 300 వేకెన్సీస్ అంటే 300కి పైగా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా నాట్ డిస్క్లోజ్డ్ అంటే మనకు శాలరీ అయితే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చరికి మన హైదరాబాద్లో ఉప్పల్ అలాగే మణికొండ ఈ 2 ప్లేస్లలో అయితే మనకు ఈ కంపెనీని అంటే ఈ కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ అంటే మెయిన్గా మీకు ఉండాల్సిన స్కిల్స్ ఎలాంటి అంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అంటే కస్టమర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ అంటే ఎంక్వైరీస్కి సంబంధించి మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతాడు. అది ఫోన్ కాల్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లేదా చాటింగ్ రూపంలో కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మీరైతే వెంటనే అయితే అతనికి తన డౌట్స్కి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వాలి. ఇంకా అదర్ కీ స్కిల్స్ అంటే ఇంకా కొన్ని స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. ఇది క్లయింట్ సపోర్ట్ అంటే చెప్పాను కదా, క్లయింట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ ఉండాలి. ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్ అంటే ఫోన్ కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఇంకా సర్వీసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్స్ అంటే రాయడం కానీ లేదా మాట్లాడడం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేషన్ అంటే కస్టమర్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అయితే క్లియరిఫై చేస్తూ ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటు కస్టమర్ హ్యాండిలింగ్ అంటే కస్టమర్ని మంచిగా హ్యాండిల్ చేయాలన్నమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా వాటికి సంబంధించి ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా అవన్నీ అయితే కస్టమర్కి క్లియర్గా అయితే చెప్పాలన్నమాట. ఇంకా దాంతోపాటు జాబ్ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వాట్ యూ విల్ డూ అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ సూతర్లాండ్ నుంచి అయితే మనకు గ్రీటింగ్స్ అయితే తెలియజేస్తూ వీఆర్ హియరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ అంటే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కస్టమర్కి సపోర్ట్ చేస్తూ ఉండాలి. లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ అంటే వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళని మాత్రమే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. శాలరీ వచ్చరికి యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ అంటే మార్కెట్ స్టాండర్డ్స్ ఎలా ఉంటే దాన్ని బట్టి అయితే మీ శాలరీ అయితే ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ వచ్చరికి ఇంటర్నేషనల్ వాయిస్ కస్టమర్ సపోర్ట్ అంటే మీరు మంచిగా ఫోన్ కాల్స్ అంటే మంచి స్లాంగ్ తోటి మంచి మాట్లాడితే సరిపోతుంది. రెస్పాన్సిబిలిటీస్ వచ్చరికి ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్ టు ఇంటర్నేషనల్ కస్టమర్స్. షిఫ్టింగ్ టైమింగ్ వచ్చరికి షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ యూఎస్, యూకే అండ్ కెనడా. షిఫ్ట్ అంటే మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది. డిజైర్డ్ స్కిల్స్ వచ్చరికి నీడ్ ఎక్స్పెక్టేషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఫస్టే చెప్పాను కదా, ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ యూజీ అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
వీక్లీ ఆఫ్స్ వచ్చేసరికి 2 వీక్స్ అయితే ఆఫ్ ఉంటుంది. వీక్లీ వర్కింగ్ డేస్ వచ్చేసరికి 5 డేస్ వర్కింగ్, అంటే మీకు ఫ్రైడే వరకు అయితే మీకు వర్కింగ్ ఉంటుంది అనమాట. సాటర్డే సండే అయితే ఆఫ్ అయితే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ ప్రొవైడ్, అంటే వాళ్ళే పికప్ చేసుకుంటారు, వాళ్ళే డ్రాప్ చేస్తారు. మీకు ఎలాంటి రిస్క్ లేకుండా వాళ్ళే పికప్ డ్రాప్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా విత్ ఇన్ 25 కిలోమీటర్స్ టు, అంటే 15 కిలోమీటర్స్ టు 25 కిలోమీటర్స్ ఆన్ బౌండరీ లిమిట్, అంటే 25 కిలోమీటర్ల లోపు ఎక్కడున్నా సరే వాళ్ళైతే మిమ్మల్ని అయితే పికప్ చేసుకుంటారు. ఇంకా ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి, అంటే రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆల్రెడీ చెప్పాను కదా, హెచ్ఆర్, అసైన్మెంట్ అండ్ మేనేజరియల్ రౌండ్ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసరికి ఉప్పల్లో ఉంటుంది, అలాగే మణికొండ మన హైదరాబాద్ లొకేషన్లోనే. ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఫ్రీ హోమ్ పికప్ అండ్ డ్రాప్ క్యాబ్ ఫెసిలిటీ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఇన్ 15 to 25, అంటే 15 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల లోపు క్యాబ్ ఫెసిలిటీ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ కాంటాక్ట్ ది షేర్ దేర్ రిజ్యూమ్ టు ది బిలో మెన్షన్ నెంబర్, అంటే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి అయితే మీ యొక్క రిజ్యూమ్ని అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అవైలబిలిటీ ఫ్రమ్ 11 AM to 6 PM ఓన్లీ, అంటే మండే టు సాటర్డే ఈ టైమింగ్స్లో అయితే వాళ్ళు అవైలబుల్ అయితే ఉంటుండ్రు. నీడ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా అడ్రస్ వచ్చేసరికి దివ్యశ్రీ బిల్డింగ్ 7th floor మణికొండ హైదరాబాద్. ఈ లొకేషన్లో అయితే మనకు NSL అరేనా 4th floor ఉప్పల్ హైదరాబాద్, అంటే ఉప్పల్లో ఇలా మణికొండ అయితే ఈ ఏరియాలో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. అంతేకాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క లింకు, అలాగే అప్లై చేసే లింకు ఈ వీడియో కిందనే మీకైతే ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకైనా ఉపయోగపడవచ్చు. ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా. ఇంకా మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.